నదులు వాగుల నుండి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ పర్యావరణానికి ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తున్నారు. అనుమతులు లేకపోయినా రాత్రింబవళ్లు ట్రాక్టర్లు టిప్పర్లతో అక్రమ రవాణా సాగిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం యల్లనూరులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇక్కడ రీచ్ల వద్ద సీసీ కెమెరా లేకపోవడం, ఉన్నత స్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. ఒక్క రోజులోనే లక్షల రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారికి ఇసుక రీచ్లకు ఆన్లైన్ ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చే లారీల్లో అదనంగా ఇసుక నింపి అక్రమ వస్తువులకు పాల్పడడం ఒక రకమైన దోపిడీ అయితే, అసలు ఆర్డర్ కాపీని లేకుండా ఈ రీచ్ల నుంచి ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అనుమతి ఉన్న ప్రాంతంలో కాకుండా అనధికారికంగా నది నుంచి తరలిపోయి ఇసుకకు లెక్కాపత్రమే ఉండకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో నదిలో లోతుగా తవ్వకాలు చేపడుతున్నప్పటికీ విజిలెన్స్ మైనింగ్ సంస్థ చూసి చూడనట్లు వ్యవహరిస్తుండగా పంచాయతీ, రెవెన్యూ, పోలీసులు పట్టించుకోక ఇసుక అక్రమంగా జోరుగా సాగిపోతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు అండదండల కనసానంలోనే ఈ దందా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాలో మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఇసుక కావలసిన వారు క్యూబిక్ మీటర్ ఇసుకకు 650 రూపాయలు చొప్పున ఆన్లైన్లో చెల్లిస్తే ప్రభుత్వం ఆర్డర్ కాపీ ఇస్తుంది. ఈ ఆర్డర్ కాపీ తీసుకుని రీచ్కి వెళితే కాంట్రాక్టర్ సిబ్బంది జేసీల ద్వారా లారీలో ఇసుక నింపుతారు. ఈ విధంగా యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేసినందుకు గాను ప్రభుత్వం కాంట్రాక్టర్కు క్యూబిక్ మీటర్కు 110 రూపాయలు చొప్పున చెల్లిస్తుంది. ఈ క్రమంలో రీచ్ల వద్ద మైనింగ్, రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఉండాలి. ఆన్లైన్లో బుకింగ్ చేసిన ప్రకారమే ఇసుక నింపుతున్నారా, అక్రమాలకు పాల్పడుతున్నారా అనేది చూడాలి. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. యల్లనూరు రీచ్లో ఎటువంటి బాధ్యులు లేకుండానే లారీకి డబ్బులు తీసుకుని ఇసుక నింపుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఒకరి పేరు మీద పర్మిట్ తీసుకుని దానిపైన 4 నుంచి 5 లారీల్లో ఇసుక సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అలా నింపిన లారీలను ఎలాంటి ఆటంకం లేకుండా గమ్యస్థానం చేరేలా స్థానిక నేతలు అండదండలతో మైనింగ్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలను ఆపాలని పలువురు కోరుతున్నారు.